ప్రేమ కథా చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు తేజ. గతంలో చిత్రం నువ్వు నేను, జయం లాంటి విజయవంతమైన చిత్రాలకు రూపకల్పన చేసిన ఈ డైరెక్టర్ తాజా చిత్రం నీకు నాకు డాష్ డాష్ త్వరలో విడుదల కానున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాన్ని విభిన్నంగా చేపట్టారు. దక్షిణాది చిత్రాల్లోనే ప్రథమంగా ఐఫోన్లు, టాబ్లాయిడ్స్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ట్రైలర్స్ తో పాటు ఈ సినిమా విశేషాలన్నీ అందుబాటులో ఉంచారు. కోపం క్షణమనుకుంటాను, నీతో నేను కయుగముంటాను, నాపై అనకే చూపెడితే ఏమవుతా, నీలోనే నేననుకున్నాను, వేరేగా నేననుకుంటాను, నన్నే కాదనుకుంటే నేనేం చేస్తా. నీ డాష్ నీ చేతిలో పెట్టి నన్ను తీసుకెళ్తాను. చెప్తానికి ఏంటంటే ఇప్పుడు ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్ ఇప్పుడు వరల్డ్ లో లేటెస్ట్ గా వచ్చిన టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్, టెక్నాలజీ డెవలప్ అయింది వరల్డ్ వైడ్ అంటానికి. దీంట్లో యాప్స్ అని ఉంటాయండి. ఈ యాప్స్ లో హిందీ సినిమాలు ఉన్నాయి, హాలీవుడ్ ఉంటాయి. ఇప్పుడు సౌత్ లో తమిళ కానీ తెలుగు కానీ ఏది రాలే. ఫస్ట్ ఫిలిం నీకు నాకు డాష్ డాష్ పెట్టాం. ఇది యాప్ అండి. ఈ యాప్ లో మీరు సినాప్సిస్ వస్తుంది, స్టోరీ, యాక్టర్స్, కాస్ట్, క్రూ ఎవరెవరు ఉన్నారు, దాంట్లో ప్రతి కాస్ట్ యాక్టర్స్ అనమాట. వీళ్ళందరూ ఇప్పుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిని వస్తే ఆయన ఏమేమి సినిమాలు చేసాడు, ఎలా చేసాడు, ధరణి గారు, ఇట్లా అందరూ ఫుల్ కాస్ట్, కొత్త అబ్బాయి కొత్త అమ్మాయి అందరిది వస్తుంది. ప్లస్ రిలీజ్ అయినాక థియేటర్స్ లిస్టు ఎవ్రీడే మీ మీడియాలో వచ్చే న్యూస్ అంతా ఇక్కడ అప్డేట్ అయిపోతూ ఉంటుంది. నీకు నాకు డాష్ డాష్ సంబంధించి న్యూస్, వీడియోస్, మ్యూజిక్, ట్విట్టర్, ఫేస్బుక్ అన్నీ దీంట్లో పెట్టాం. మీరు ఎప్పటికప్పుడు చూసి దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం తెలుగులో. ఇప్పటిదాకా ఏ ఫిలింలో రాలా అసలు యాప్, ఇదే ఫస్ట్ ఫిలిం. ఈ సినిమా మ్యూజిక్ కూడా ఫస్ట్ టైం ఐట్యూన్స్లో పెట్టాం. ఐట్యూన్స్లో వరల్డ్ వైడ్ ఉన్న మ్యూజిక్ సైట్స్ ఉన్నాయి, ఒక 2000 సైట్స్, ఇంటర్నేషనల్ మ్యూజిక్ సైట్స్ అంటారు వాటిని. వాటన్నిటిలో అప్లోడ్ చేసేసాం మ్యూజిక్ని. ఏం చేసామంటే ఈ మ్యూజిక్ని తెలుగులో అమ్మాలి అని అంటే ఏమీ రావట్లేదు అసలు ప్రైజ్. అందుకని ఓన్ రిలీజ్ చేశారు. భవ్య సిడీస్ అని కంపెనీ పెట్టి భవ్య సిడీస్లోనే రిలీజ్ చేశారు. పందిరి